ఉచిత బస్సు విషయంలో కూడా చాలా మంది ఆడవాళ్ళు ఏం చేసుకోం మేము దీన్ని దేంట్లో పెట్టుకోమని అని అంటున్నారు. ఇంకో మాట ఏంటంటే జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. అంటే ఈ ఉచిత బస్సు వల్ల నిజంగానే ప్రజలకు అంత ఉపయోగం ఉందని నేనైతే ఉచిత బస్సు వల్ల పెద్ద ఉపయోగం ఉందని అయితే అనుకోను నేను. ఎందుకంటే ఉల్లిపాయలు పొట్టులు తీసుకుంటూ కూడా పోయి వాళ్ళ అమ్మగారికి ఆ పొట్టులు తీసుకుపోయి తీసిన ఉల్లిపాయలు తీసుకుపోయి అమ్మగారికి ఇచ్చిన పరిస్థితులలో కొన్ని చూసినాం సోషల్ మీడియాలో. అలాగే ఇక్కడ బట్టల మూడ పట్టుకొని పోయి అమ్మగారి ఇంటికాడ ఉత్తుకొని వచ్చిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఇట్లా అనవసరమైన విషయాలకు కూడా ఇవాళ చాలా తీర్థయాత్రలు కుటుంబాల ఆడవాళ్ళు అందరూ పోయారు తీర్థయాత్రలు. మొగోళ్ళు కూడా పోయారు. మొగోళ్ళు టికెట్ తీసుకున్నారు, ఆడవాళ్ళు ఫ్రీగా పోయారు. సో ఇట్లా పోతూ అటు ఆంధ్ర వరకు బార్డర్ వరకు కూడా తెలంగాణ నుండి బార్డర్ దాకా పోయి అటు ఆంధ్రాకి పోయి కూడా వాళ్ళ యొక్క పనులు చేసుకొని వస్తున్నారు. అంటే ఏ రకంగా చూసినా ఉచిత బస్సు వల్ల పెద్దగా ఒరిగింది ఏం లేదనేది నాకు నా అభిప్రాయం. దానికంటే కూడా ఇవాళ ఎవరైతే కనీసం ఈ తక్కువ జీతంతో పోయే ఎంప్లాయీస్ ఉంటారో, కాంట్రాక్ట్ ఎంప్లాయీ కానీ, ఏదో అవుట్సోర్సింగ్ కానీ, లేదా ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ, ఇట్లాంటి వాళ్ళకి కానీ, స్టూడెంట్స్కి కానీ ఇచ్చుంటే ఫ్రీగా బాగానే ఉండేది. కానీ అట్లా కాకుండా అందరికీ అనేసరికి అది అసలు ఏమాత్రం యూజ్లెస్ అయిపోయిన తర్వాత సీట్లు దొరకని పరిస్థితి, జుట్టు కొట్టుకునే పరిస్థితి, రోజులు గంటలు బస్ స్టాండ్లో నిలబడ్డా కూడా సీట్ దొరకని పరిస్థితి. అంటే బస్ దొరకని పరిస్థితి, సీట్ దొరకని పరిస్థితి. రైట్. నాకు ఒక్క విషయం చెప్పండి. ఒకసారి మన సీఎం దగ్గరకు వద్దాము. ఎన్నికల హామీల టైంలో ప్రజల మధ్య నుంచొని ఏది పడితే అది మాట్లాడి ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు అలవగాని హామీలు ఇచ్చేసినటువంటి వ్యక్తి ఈరోజు అదే ప్రజల మధ్య నుంచొని నన్ను ఒక చెప్పుల దొంగలా చూస్తున్నారు, నిధులు లేవు, నన్ను అసలు మనిషిగా కూడా చూడట్లేదు, నన్ను సన్నాసి అంటున్నారని ఈ విధమైన మాటలు. అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, లేకపోతే మెడకాయకి వేస్తే తలకాయకి వేస్తే మెడకాయకి, అంటే ఈ విధమైన ధోరణిని మనం ఏ విధంగా చూడొచ్చు? అంటే ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా అసలు ప్రవర్తించవచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేమ్మా, ఇప్పుడు అట్లా ప్రవర్తించడానికి వీల్లేదు. ఎందుకంటే వారు హామీలు ఇచ్చినప్పుడే తెలవాలి వాళ్ళకి బడ్జెట్ ఎంత ఉన్నది. వాళ్ళు ఇన్ని అప్పులు చేసిండ్రు అని చెప్పేసి ఎన్నికల ముందే చెప్పారు. అప్పులు చేసిండు కేసీఆర్, కుప్పలు చేసిండు అని. మరి నీకు తెలుసు కదా, తెలిసినప్పుడు ఇన్ని హామీలు ఎట్టి ఇస్తావు నువ్వు? అంటే అధికారం కోసం ఇష్టం ఉన్నట్టుగా హామీలు ఇస్తారా? ఇవాళ స్కూటీ ఇస్తానంటూ పిల్లలకి, స్కూల్ పోయే అమ్మాయిలకి, తర్వాత పోతే బంగారం అదనంగా ₹1,00,000 కళ్యాణ లక్ష్మి, ఇంకా బంగారం మీద ఇస్తా అన్నాడు, తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇట్లా రకరకాలుగా మొత్తం. అంటే 2,500 మహిళలకు, నిరుద్యోగులకు కూడా భృతి అన్నాడు. తర్వాత వీళ్ళకు 2,000 పెన్షన్ ఉంటే 4,000 చేస్తా అన్నాడు. ఇట్లా ఎన్ని హామీలు అంటే అసలు నోరుకు అదుపు లేకుండా హామీలు ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత ఈ రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మీకు తెలియదా ముందు? అధికారానికి ముందు తెలిసి ఇవన్నీ కూడా ఉన్నాయనేది, దీంతో ఎంత అమౌంట్ వస్తుందని ఎట్లా తీసుకురావాలి, ఈవెన్ మీరు ప్రభుత్వ భూములు అమ్మితే కూడా మీరు ఇవన్నీ తీర్చలేరు. ఈవెన్ ఇప్పుడు పోయి ఇది ఎస్యూ భూములు అమ్మేసి ఏదో అప్పులు తీర్తామంటే కూడా కుదరదు. ఎందుకంటే అంత బడ్జెట్ అవసరం. నీ దగ్గర వస్తున్న రాబడి తక్కువ, ఖర్చు ఎక్కువ. నువ్వే చెప్తున్నావు, నన్ను కోసినా కూడా రూపాయి రాదు, నేను ఇవ్వలేను మీకు ఉద్యోగస్తులకు, డిఏలు కూడా ఇవ్వలేనని చెప్పాడు ఆయన. పెరిగిన డిఏలు 6 డిఏలు రావాలని చెప్పేసి ఉద్యోగస్తులు ఒక పెద్ద గొడవ చేస్తున్నారు. సో డిఏలు కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేదు అక్కడ. సో కాబట్టి అసలు జీతాలు, పెన్షన్లు, వాళ్ళకి బకాయిలు ఇచ్చే పరిస్థితి ఒకవైపు లేకుండా పోయింది, డిఏలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఒకవైపు బడ్జెట్ ఆదాయం లేదు, మరొక వైపు భూములు అమ్మదామంటే అమ్మే పరిస్థితి లేకుండా పోయింది. సో ఈ రకంగా చూసుకుంటూ పోతే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో అంత పెద్దగా ప్రజలకు మేలు జరిగిందని అయితే చెప్పలేం. ఏదో తాత్కాలికంగా తూతూ మంత్రంగా. అంటే ఫర్దర్గా ఏమైనా మేలు జరుగుతుంది అనుకుంటున్నారా? ఫర్దర్గా మేలు అంటే ఇప్పుడు ఏదైనా ఆచరణను బట్టే ఉంటుంది. ఇప్పుడు 17 నెలల్లో 17 పథకాలు పెట్టినామని చెప్పేసి టీపీసీసీ అధ్యక్షులు చెప్తున్నారు. అంటే ఉన్న పథకాలకే దిక్కు లేదు, కళ్యాణ లక్ష్మికే సరే దిక్కు లేదు, చెక్కులు ఇస్తలేరు, ఉన్న పథకాల వాటికే డబ్బులు ఇస్తలేరు. కొత్త పథకాలు పెడితే ఇలా పేరుకి మాత్రమే పథకాలు ఉంటాయి, అమల్లో ఏమి ఉండదట. సో కాబట్టి అంటే ఊరికే రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు? మొత్తం మీది ఆయనది కేవలం దళిత బంధు కొంతమంది అమలు చేసిండు, దళితులకు 3 ఎకరాలు కానీ ఇంకా మిగతా పథకాలు కానీ ఆయన మొత్తం అమలు చేయలేదన్నాడు. మరి ఈయన అసలైతే జస్ట్ పేరుకు మాత్రమే పథకాలు అవుతున్నాయి కానీ అమలు తీరే ఎక్కడ జరగట్లేదు. ఈ 17 నెలల్లో పెద్దగా జరిగింది ఏం లేదు. కాబట్టి మరి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం కొంత ఏమాత్రం నాకైతే ఆశించిన స్థాయి అయితే నాకైతే కనపడలేదు.